మీకు అనిపిస్తుందా చిన్నప్పుడు మీకు గుర్తుందా అంటే మీకు కొంచెం దగ్గరగా ఉంటుంది ఏజ్ నాకు తెలిసి సో పసుపు కంపల్సరీ పండగ వస్తే అమ్మ రాయించటం నలుగులు పెట్టడం ఇప్పుడు అవన్నీ ఇప్పుడు పార్లర్ లో చేస్తున్నారు అవన్నీ అంటే అమ్మలకి చేయాలని ఇష్టం ఉన్నా అమ్మాయిలు పార్లర్ లో ఉంటున్నారు కాబట్టి చేయలేకపోతున్నారు అమ్మలు. కానీ అది చాలా మంచిది కదా. అవును మంచిది. మీ ఎక్స్పీరియన్స్ అలాంటివైనా పసుపు నేనైతే అయ్యో ఖచ్చితంగా అమ్మ అంటే పొద్దున్న మనకి 6 గంటలకల్లా కార్ వచ్చేసేది. నిజానికి ఆ రోజుల్లో మనకి 6 o'clock కార్ వచ్చేది. మనం నైట్ 10 దాకా వర్క్ చేసేవాళ్ళం. బట్ స్టిల్ అమ్మ పొద్దున్నే 5 గంటలకల్లా నాకు మీగడ పసుపు ఇచ్చేసేది. అది రాసేసుకుని నేను ఒక అరగంట అటు ఇటు తిరుగుతూ నడుస్తూ ఏదో పని చేసుకుంటూ దాని తర్వాత స్నానం చేయాలి. అది రూల్ ఇంట్లో, అది ఖచ్చితంగా అది రూల్. సో 100% మజ్జిగ తాగాల్సిందే. ఒక బాటిల్ మజ్జిగ కలిపి అక్కడ పెడితే తాగాల్సిందే. ఏదో చేసేదండి బీట్రూట్ జ్యూస్ అనేది, గ్రేప్ జ్యూస్ అనేది, లేకపోతే ఆకుకూర జ్యూస్. మా అమ్మ స్పెషల్ అండి అది ఆకుకూర జ్యూస్. మీకు తెలియదు, నాకు ఇప్పటికీ నేను ఇది ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద టేస్ట్. ఇట్స్ ఇన్ మై కార్. నాకు ఖచ్చితంగా ఈ రోజు కూడా పెట్టి పంపిస్తుంది. నేను 100% తాగాల్సి. అమ్మా మీకు నమస్కారం. ఆకుకూర జ్యూస్. ఆవిడకి ఇంత చక్కగా గ్లామర్ మెయింటైన్ చేయడానికి మీరే కారణం చెప్తున్నారు. నిజం, అది మాత్రం. మా మదర్ కూడా అండి నాకు అన్ని పొడులు అని చేస్తారు. అమ్మ అందరూ అంతే అంతే. ఇప్పుడు మనం కూడా అమ్మ అయ్యాం కదా, ఇప్పుడు కూడా మనం కూడా అమ్మ అయ్యాము. మరి ఇప్పుడు మనం పిల్లలకి పెడితే వాళ్ళు తినరే? వాళ్ళు పిజ్జాలు బర్గర్లు నాకు అంతే. మరి ఇప్పుడు పొద్దున్నే నేను ఆకుకూర జ్యూస్ తాగాను. నిజానికి పొద్దున్నే తాగాను. వాడు స్కూల్కి వెళ్తాడు, ఒరే తాగరా అంటే పాప వాసనే నా వల్ల కావట్లేదు మమ్మీ, నువ్వు ఎలా తాగుతున్నావు అంటాడు. నాన్నగారు చిన్నప్పుడు కొన్ని మెమరీస్ నాన్నగారితో నాన్న రోజు నాకు ఒక కథ చెప్పాల్సిందే. ఆయన అక్కడున్నా ఢిల్లీలో ఉన్నా ఆయన ఇక్కడున్నా నాకు ఖచ్చితంగా కథ చెప్తేనే నేను పడుకునేదాన్ని. మేబీ మైథాలజీ. ముగ్గురం పిల్లలు, ఇద్దరు అక్కలు నాకు, నేను చిన్నదాన్ని. సో చిన్నదాన్న గారాబం ఓకే టు సమ్ ఎక్స్టెంట్ ఉండేది. అంత గారాబం కూడా చేసేవాళ్ళు కాదు కానీ బట్ స్టిల్ నాకు కథ చెప్తేనే పడుకునేదాన్ని. ఆయన వల్లే నాకు మైథాలజీ మీద ఇంట్రెస్ట్ పెరిగిందేమో. కొద్ది గొప్ప కాస్త తెలిసింది. భగవద్గీత, భాగవతం, ఇవన్నీ రామాయణాలు, భారతాలు ఇవన్నీ తెలిసాయి అంటే కొంచెమైనా నాలెడ్జ్ ఉంది అని అంటే ఆయన వల్లే. అది ఈ రోజుకి నేను అంటాను నా పిల్లలతో, అరే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే నేను రికార్డ్ చేసుకునేదాన్ని, మా నాన్న చెప్పేవాన్ని. నేను ఇప్పుడు మీకు యు ఆర్ రియలీ లక్కీ. టెక్నాలజీ ఎంత బాగుందంటే ఇప్పుడు అమ్మని, నాన్నని, అమ్మమ్మని, తాతమ్మని కూడా మనం మిస్ అయ్యే అవకాశమే లేదు. వాళ్ళన్నీ గుర్తుగా పెట్టుకోవచ్చు. వాళ్ళ పిల్లలకి వాళ్ళు తాతమ్మలు అయిపోయిన తర్వాత కూడా మా తాతమ్మ ఇలా ఉండేదని చూపించే అవకాశం ఉంది. కానీ మనకు లేదు. మనం చెప్పుకోవడమే తప్ప చూపించలేదు. నేను మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పుడు రేడియోలో ఈ వారం పాట అని చెప్పేవారు. ఆ వారం పాట అంటే లలిత గీతం గాని జాతీయ గీతం ఏదో ఒకటి చెప్పేవారు. అది రాసుకొని చిత్తరంజన్ గారు ఇలాంటి వాళ్ళు అది రాసుకొని దానితో ఎందుకో నా హృదయం అంటే వెనక పాడుతూ రాసుకొని అది బుక్ చేసుకొని అంతా పెట్టేసుకొని క్యాసెట్ లో పెట్టుకొని ఉంచుకుంటే అవి కొన్ని మెమరీస్ గా అలా ఉండేది. ఇప్పుడు క్యాసెట్లు నా దగ్గర ఉన్నాయి. క్యాసెట్లు క్యాసెట్ ప్లేయర్లు ఏం చేసుకోవాలండి, ఎక్కడో దొరుకుతాయి. కానీ మనకు ఒక మంచి మెమరీస్, మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం. ఆ చింతకాయలు తినడం, నిజాలు కొట్టుకోవడం. అవును, ఇప్పుడు అంత బయట రేగిపళ్ళు, స్కూల్ బయట రేగిపళ్ళు దొరికేవి. రేగిపళ్ళు ఒడియాలు కూడా, రేగిపళ్ళు ఒడియాలు దొరికేవి. నాకు ఆరెంజ్ కలర్ ఆశా చాక్లెట్, ఆశా చాక్లెట్ ఇప్పటికీ గుర్తున్నాయి. ఆరెంజ్ తొనలు మీరు చెప్పేది, ఆరెంజ్ తొన దొరికేది మనకి స్కూల్ బయట. మీరు చేశారో లేదో తెలీదు, పువ్వులో ఒక చిన్న బటన్ లాగా ఉండేది. ఒక పువ్వు 4 రేకులు ఉండేవి, అందులో నల్లగా ఒక చిన్న బటన్ లా ఉండేది. అది తీసుకుని ఆ పువ్వుని అని పీలిస్తే అందులో ఏదో ఒక హనీ ఉండేది. హనీ వస్తుంది, అది తెలియదు. ఆ హనీ తీసేసుకుని ఆ బటన్ ని ఇలా కొడితే టప్ అని సౌండ్ వస్తుంది. సో ఎంత ఏడిపించే వాళ్ళం అంటే ఎవరి దగ్గర వెనక్కి వెనకాల నిలిచి ఇలా కొడితే టప్ అని సౌండ్ వచ్చేది. అలా భలే అంటే చిన్న చిన్న ఆటలు చాలా బాగుండేదండి. ఇట్స్ ఎ హెల్దీ అట్మాస్ఫియర్. నిజానికి ఇప్పటికీ కూడా స్కూల్స్ అలా ఉన్నాయండి, కొన్ని స్కూల్స్ అలా ఉన్నాయి. వీ హ్యావ్ టు బి సెలెక్టివ్. వెళ్ళి చూసుకోవాలి. మదర్ డాన్స్ లో జాయిన్ చేశారా? అయితే అమ్మ జాయిన్ చేసింది. అంటే అప్పట్లో అదొక స్టోరీ అనుకోండి, అది చెప్పాలి మరి. అది అమ్మ గురించి తెలియాలా, నాన్న గురించి తెలిస్తే. అంటే నాకు ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉండింది అప్పుడు.
హెల్త్ ఇష్యూ ఏంటంటే అమ్మకి తెలియక, అమ్మకి ఇప్పటికీ కూడా అలవాటు ఉంది అది. అంటే బి కాంప్లెక్స్, సి విటమిన్, మనకి టానిక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు బి కాంప్లెక్స్ అంటే ఏవో క్యాప్సిల్ వేసేస్తున్నారు, టాబ్లెట్లు వేస్తున్నారు, లేదా ఇంజెక్షన్ తీసేసుకుంటున్నారు వెరీ ఈజీ అని. కానీ మనకి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అనేది, డి విటమిన్ డెఫిషియన్సీ వెరీ కామన్. అది ఎప్పుడైనా ఉంటుంది పిల్లల్లో. ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. సో అమ్మ ఏం చేసేదంటే ప్రతి పిల్లకి కూడా బి కాంప్లెక్స్ ఒక 2 months ఒక టానిక్ తీసుకొస్తే ఒక సీసా 2 months వస్తుంది. దాని తర్వాత ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 months అలా వేసేది ఆవిడకి, అది హ్యాబిట్. సో నా దగ్గరకు వచ్చేసరికి నాన్నగారిని అడిగిందట, ఒక మూత ఉంది దాని మీద, అంటే ఎలిఫెంట్ షేప్ లో ఒక టానిక్ ఉంటే దాని మీద ఒక ప్లాస్టిక్ మూత ఉండేది. సో ఆ మూత మీద కౌంట్స్ ఉంటాయి, ఎంత వేయాలి, ఎంత ఏజ్ కి ఎంత వేయాలి అని అక్కడ ప్రెస్క్రైబ్ చేసి ఉంటుంది కదా. ఆవిడది చూసి నాన్నగారిని ఎంత వేయాలి అంటే ఆ మూతడేయి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన. ఈవిడేం చేసింది, మూతడు 3 పూట్లు వేసింది. 3 మూతలు 3 పూట్లు 3 మూతలు 3 పూట్లు వేసింది. వేసేసరికి నాకు అది డోస్ ఎక్కువైపోయింది. ఆ బి కాంప్లెక్స్ ఎక్కువైపోయి సెకండ్ డే మధ్యాహ్నానికల్లా నేను ఆల్మోస్ట్ ఇంకా డెత్, పడిపోయే స్టేజ్కి వచ్చేసి, పడిపోయి అంతా ఇక్కడ నుంచి నురగంతా వచ్చేసి బయటికి అలా అయిపోతే, మేము 12 కాంపౌండ్ లో ఉండేవాళ్ళం. మాది లాస్ట్ హౌస్. మా ఆపోజిట్ లో సీతాఫలం మండి. మా ఆపోజిట్ ఇంట్లో ఒక అంకుల్ ఉండేవాళ్ళు. ఆయన్ని మేము మావయ్య అని పిలుస్తాం. ఆయన అప్పటికి ఆఫీస్ కి బయలుదేరుతున్నారట. ఆయన ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. ఆయన ప్రసాద్ జ్యోతి చచ్చిపోయింది అని తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టేసింది నన్ను. పెట్టేస్తే ఆయన గబగబా సైకిల్ మీద వేసుకుని ఫస్ట్ ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అదంతా కక్కిచ్చి మందు, మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చి ఏదో సెట్ చేశారు అప్పటికి. కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నైట్ అయ్యేసరికి నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసేవి, బాగా కాళ్ళ నొప్పులు వచ్చేసేవి. అంటే నరాలు లాగేస్తూ ఉండేది నాకు. ఏ ఏజ్ అది? అప్పుడు వెన్ ఐ వాజ్ ఐ థింక్ 4 years. 4-5 years. చిన్నపిల్లలకి ఎక్కువైపోయింది డోస్, అందుకే డోస్ ఎక్కువైపోయింది. సో కాళ్ళ తీపులు బాగా వచ్చేస్తే అప్పుడు నాకు హార్లిక్స్ వేసి ఇంకేదో వేడిగా పాలిచ్చి అలా ఏదో సెట్ చేస్తే తప్ప సెట్ అయ్యేది కాదు. బట్ డైలీ ప్రాసెస్ కష్టం కదా, అందుకని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఇంజెక్షన్ ఇప్పిండి అన్నారు. దానికి ఏమైంది, ఒకరోజు ఇటు సైడ్ ఇంజెక్షన్, ఒకరోజు అటు సైడ్ ఇంజెక్షన్, రోజు ఇంజెక్షన్లు అవుతున్నాయి. వాజ్పేయి బాబా ఇంజెక్షన్ ఇప్పేయడము, ఒక ఐస్ క్రీమ్ కొనియటము, ఇంజెక్షన్ ఇవ్వటం, ఒక ఐస్ క్రీమ్ కొనియటం. దీనికన్నా ఇదే బాగుంది, ఇంజెక్షన్ తో పాటు ఐస్ క్రీమ్ వస్తుంది. అంటే నేను ఐస్ క్రీమ్ కోసం నోరు మూసి కూర్చోవడం నేర్చుకున్నాను. ఐస్ క్రీమ్ అర్థమైపోయింది. అప్పుడు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఉంటది మనకి. ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్ ఉండేది చిన్నది. ఆ కప్ ఐస్ క్రీమ్ కోసం నోరు మూసుకుని ఉండేదాన్ని. బట్ ఇది కూడా ఎన్ని రోజులు ఇలా కుదరదు కదా. అప్పుడు ఇంటి పక్కనే డాన్స్ క్లాస్ ఉంటే ఆవిడ సజెస్ట్ చేసింది, ఎక్సర్సైజ్ అనేది ఉంటే మేబీ బాడీకి తగ్గచ్చేమో ఈ నొప్పులు, మీరు జాయిన్ చేయండి అని. అప్పుడు కృష్ణకుమారి గారు ఉండేవాడు టీచర్. ఆవిడ దగ్గర జాయిన్ చేస్తే 1 month 30 days చేరి 30 daysలోనే స్టెప్స్ అయిపోయినాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ జతీస్ అయిపోయింది. ఐటమ్స్లోకి వచ్చేసా. ఐటమ్స్లోకి వచ్చి బ్రహ్మాంజలి ఐటమ్ కూడా నేర్చేసుకుంటే అప్పుడు వేదాంత రాధేశ్యామ్ గారు కూచిపూడి నుంచి వచ్చారు. అప్పుడు ప్రోగ్రామ్ అంటే అసలు వినాయకుడి గుడిలో ప్రోగ్రామ్ అంటే చాలా గొప్ప. తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రోగ్రామ్ చేసినంత గొప్ప మనకి వినాయకుడి గుడి. చాలా పెద్ద టెంపుల్ అది. దట్ ఈస్ ఓన్లీ టెంపుల్ మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ కి ఓన్లీ బిగ్గెస్ట్ టెంపుల్ అది. అందులో ప్రోగ్రామ్ రావడం అనేది గొప్ప. అందులోనూ నాది ఫస్ట్ పర్ఫార్మెన్స్. మొత్తం సీనియర్స్ జూనియర్స్ అందరూ చేస్తున్నారు, నేను సబ్ జూనియర్ని, చిన్నపిల్లని. నాదే ఫస్ట్ పర్ఫార్మెన్స్. సో అందుకని పెద్ద గురువు గారు కూచిపూడి నుంచి వచ్చారు. వచ్చి చూసి నా డాన్స్ అప్పుడు అమ్మతో చెప్పారు, చాలా కష్టాలు ఉంటాయి, డాన్స్ అంటే చాలా కష్టాలు ఉంటాయి, నేర్చుకోవడంలో పర్ఫార్మెన్స్లో ఉంటాయి, కానీ మీరు ఆపొద్దు, ఎందుకంటే ఈ విద్య అందరికీ రాదు, ఆ అమ్మాయికి ఆ వరం అలా ఉంది, వచ్చింది, మీరు నేర్పించండి, కష్టమైనా సరే మీరు ఆపకుండా నేర్పించండి. ఈ రోజు కూడా అది కొనసాగుతుంది. సూపర్. అది మీ డాన్స్ ప్రహసనం అంటే అరంగేట్రం అలా మొత్తానికి అలా అయింది, అలా మొదలైంది. వినాయకుని దగ్గర అయింది అరంగేట్రం, అందుకే ఇంత అద్భుతంగా.